గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఫర్ ది పీపుల్ దిస్ ఇస్ యామిని. జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం చర్చనీయాంశంగా మారింది. ఎన్డీఏ కూటమి పక్షాలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతోంటే విపక్షాలు మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నాయి. మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కుట్రలు చేస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. జమిలీ మోడీ సర్కార్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జమిలీ ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబళించాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశ ఐక్యతను బీజేపీ దెబ్బతీయాలని చూస్తోందన్నారు. జమిలీ ఎన్నికలతో అధికారం కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు చేసిన వ్యాఖ్యలను మోడీ ఖండించలేదని గుర్తు చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై అసభ్య భాష మాట్లాడిన మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం ఫాసిస్టు విధానాలకు నిదర్శనమన్నారు. ఇక ఇదే ఈరోజు డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో, చారిత్రాత్మకమైన సందర్భం, దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో, కేంద్ర ప్రభుత్వంలో రవనీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి, ఒక కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము, ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది బీజేపీ యొక్క ఫ్యాసిస్ట్ విధానాలు ఈరోజు కళ్ళకు కనిపించినట్టుగా మనకు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద వ్యాఖ్యానించే ముందు కేంద్ర మంత్రివర్గంలో ఎవరో సామాన్య కార్యకర్త లేకపోతే వీధి రౌడీనో అలాంటి మాటలు మాట్లాడిందంటే వేరు. నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇట్లాంటి భాష, ఇట్లాంటి ఆలోచన విధానంతో మాట్లాడడము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు. ఇట్లాంటి తప్పుడు విధానాలు, ఇలాంటి భాష ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జి లాగా వ్యవహరించే సీతారాం ఏచూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. ఏది ఏమైనా జమిలీ ఎన్నికల్ని విభేదించడం, జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం, ఈరోజు భాషల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం ఏచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిలువరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఆ విధానంతో మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, విలువలు అది ఇప్పుడు వరకు చూసాం. రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి ఇప్పుడు మొత్తం అంతా హాట్ టాపిక్ గా మారింది. ఇదే రోజు డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి మనకి గెస్ట్స్ అవైలబుల్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి గారు, బీజేపీ నుంచి రామిరెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నుంచి కూడా గెస్ట్ జాయిన్ అవుతారు అరవింద్ గారు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ తో స్టార్ట్ చేద్దాం. సంధ్యారెడ్డి గారు చెప్పండి. సంధ్యారెడ్డి గారు, మీరు ఒక నేషనల్ పార్టీ అయినా కానీ జమిలీ ఎన్నికలకి ఎందుకు నో చెప్తున్నారు? అంటే ఒకటమ్మా, ఒకే దేశం ఒకే ఎన్నికలు అంటే సాధ్యం అసాధ్యాలు అనేవి కూడా మనం ఒకసారి ఆలోచించాం. సరే, బీజేపీ భావాలు ఎట్లున్నా వాది కూడా జాతీయ పార్టీ అయినప్పుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు ఏమవుతుందంటే కేంద్రంలో ఇప్పుడు లోక్సభ కానీ రాజ్యసభలో కానీ ఒక 67% అంటే వాళ్ళ అంటే ఓట్లు, లేకపోతే రాష్ట్రాలలో ఒక 50%, ఇవన్నీ కూడా అంటే దీని మీద ప్రభావితం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఆమోదించాలి. మనం ఊరికేనే జమిలీ ఎలక్షన్స్ కి పోతున్నామని కాదు. జమిలీ ఎలక్షన్లు అంటే ఏంటి అసలు, ప్రజలకు దానివల్ల ఏం మేలు జరుగుతుందా ఏందనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. అంటే సాధ్యం అవుతుందా? ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కేంద్రంలో కానీ రాష్ట్రాలు కానీ 50% కానీ 67% కానీ ఇవి ఆమోదం పొందితేనే ఆ జమిలీ ఎలక్షన్స్ అని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ సాధ్యం కాకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఎన్నికలు నిర్వహించేటప్పుడు కూడా శాంతి భద్రత లోపం కూడా జరుగుతుంది.
సరే బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలు ఎట్లున్నా ఏమవుతుందంటే కేంద్రంలో బీజేపీ ఉంటుందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మూడోసారి కేంద్రంలో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తుంటాయి అంటే ప్రజలకు ఇచ్చిన హామీలని తుంగలో దొక్కడము, ఏదో ఒకటి మనము ప్రజలలో నిలుచుకోవాలి. నేను ఒకటి చెప్తున్నాను, గతంలో మన ఎలక్షన్స్ కన్నా ముందు 33% రిజర్వేషన్ మహిళా బిల్లు గురించి అది మాట్లాడలేదు. లేకపోతే మీరు ఇప్పుడు 240కే పరిమితం అయిపోయింది. మీ గ్రాఫ్ ఎంత పడిపోయింది. గతంలో మేమే మొత్తం సొంతంగా మేమే కేంద్రంలో అధికారంలో చెప్తున్నాం. ఆలోచించండి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రభావం చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మేడం. మీరు ఒక్కటి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి స్కీమ్స్ ఏమైనా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం చెలాయించే శాంతి భద్రతలకు కూడా ఇబ్బంది కలిగే అంశాలు ఉంటాయి. ఇప్పుడు ఆ స్కీమ్లను ప్రభావితం చేశారనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళని ప్రలోభాలకు పెట్టే అవకాశం కూడా ఉంటుంది ప్రజలని. మనం అట్లా ఆలోచించాలి. ఈ జమిలీ ఎలక్షన్ అనేది రాష్ట్రంలో ప్రభావితం అనేది అంటే కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా పెత్తనం చెలాయించడానికి చూస్తారు అంతే తప్ప దానివల్ల ప్రజలకు ఏదో ఒరిగిపోతుంది అనేది ఉంది. ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలిగినా కూడా ప్రజల కోసము అన్ని పార్టీలు ఏకమై ఈరోజు ముందుకొచ్చి వాళ్ళ కోసం పోరాడడానికి పార్టీలన్నీ కూడా ముందుకొస్తాయి. మనం అది ఆలోచించాలి. ఇప్పుడు అనేక సవరణలు మనం రూపొందించాలి. మనం ఇప్పుడు అనేక సవరణలు కూడా మనము సంధ్యాల్సింది ఊరికనే ఇప్పుడు అయిపోతేనే. ఇప్పుడు తెలంగాణ కోసం 60 సంవత్సరాలు కొట్టాము. ఇది ఒక 18 రాజ్యాంగ సవరణలు చేస్తే ఇది సాధ్యం అంటున్నారు. 18 సుమారుగా ఒక 18 రాజ్యాంగ సవరణలు అమెండ్మెంట్స్ చేస్తే 18 సవరణలు కరెక్ట్ చేయాలంటే దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాజ్యసభ, లోక్సభ ఇవన్నీ కూడా ఓటర్స్ ఇవన్నీ కూడా మనము పర్సెంటేజ్ వైజ్ వాళ్ళకి బలం ఉంది కదండి. మరి వాళ్ళకి బలం ఉంది కదా సంధ్యారెడ్డి గారు. అటు రాజ్యసభలో కావచ్చు, అంటే ఇప్పుడు రాజ్యసభలో కూడా వచ్చింది, అంతకుముందు లోక్సభలో వాళ్ళకి సరిపడా బలం ఉంది కదా. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పడం కాకుండా దీని మీద ప్రజలకి క్లారిటీ ఉండాలి. దీనివల్ల నష్టమైంది, దీనివల్ల లాభమైంది. అసలు జమిలీ ఎలక్షన్ అంటే ఎవరికి తెలియదు. నిజంగా కొద్ది గొప్ప రాజకీయం చేసుకునేటోళ్లకు, డీప్ రాజకీయం చేసుకునేటోళ్లకు దీనివల్ల ఇప్పుడు ఎనలిస్టులు ఉన్నారు కదా అన్నగారు, అట్లాంటి వాళ్ళు ఆలోచించి అనేక సంవత్సరాల రాజకీయాలు ఉన్న వాళ్ళకి తప్ప వాస్తవానికి సామాన్య ప్రజలకి జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి, దీనివల్ల నష్టం ఏది, లాభం ఏది. ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ అంటారు. ఎందుకంటే ఇంత క్లారిటీ కూడా మేము ఎందుకు మాట్లాడుతుంటే ప్రజలను ప్రలోభ పెట్టే విషయాలలో కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. అన్ని పార్టీలను ఏకతాటి తీసుకురావాల్సి వస్తుంది. మన ఇండియా కూటమి చూసిండ్రు మీరు, మీకు ఈక్వల్ గా అందరూ వచ్చారు. ఇలా బీజేపీ పార్టీ గతంలో 400 పైచిలకు మేము గెలుచుకుంటామన్నారు. దాని అది ఒకసారి వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఒకసారి ఆలోచించాలి. తెర మీదకి ఎలక్షన్ మనము ఒక్కొక్కసారి 2-3 రాష్ట్రాలు ఎలక్షన్ పెట్టడానికి, మన ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ శాంతి భద్రత విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలా మనం అవన్నీ కూడా చూసినాం. దీనివల్ల ఏమైందంటే కేంద్రము ప్రజలకు ఇచ్చిన మాట, దేశం ఎటుపోతుంది, నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి, మనకు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వెళ్ళాలని ఏకదాటి మీద కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మన ఇండియా పార్టీ నచ్చుకొని చేసింది. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా కాదు, అందరిని కలుపుకొని పోరాడుతుంది, అందరి అభిప్రాయాలను తీసుకొని పోరాడుతుంది. అది బాగాలేదంటే మా మనోభావాలు మేము చెప్పినాం. మీరు మాకు ఇప్పుడు లోక్సభలో, రాజ్యసభలో, పార్లమెంట్ లో ఇంకేదో ఇవన్నీ చెప్పి మాకు ఓకేనండి. ఒక్కసారి బీజేపీ రామిరెడ్డి గారితో కూడా ఒకసారి మాట్లాడదాం. సంధ్యారెడ్డి గారు, రామిరెడ్డి గారు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు మీరు. మరి అలా బాగుండదు, మీరు గుప్పెట్లోకి తెచ్చుకోవడానికే మొత్తం దేశాన్ని ఈ జమిలీ ఎలక్షన్స్ ని తెరపైకి తెస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్. జమిలీ ఎన్నికలు గతంలో ఎన్నోసార్లు జరిగినాయి. 1952, 57, 62, 67 మన తెలుగు రాష్ట్రాల్లో. అవి కాకుండా 1989, 1999, 2004, 2009, 2014 మొత్తం ఇన్నిసార్లు అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. మరి అప్పుడేమన్నా అధికారం ఇట్లా తెచ్చుకుంటారు? ఇప్పుడు మీరు స్థానిక సంస్థలతో కలిపి ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే బాగుంటుంది అంటున్నారుగా బీజేపీ. ఏంటండి, స్థానిక సంస్థలతో కలిపి ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తే అంటే జమిలీ ఒకసారి పెట్టడం, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్ పెడితే ఓటర్ కన్ఫ్యూజ్ అవుతాడు. 4-5 ఇప్పుడు ఎంపీటీసీ ఉంటుంది, మన జెడ్పీటీసీ ఉంటుంది, స్థానిక సంస్థలు అన్నప్పుడు
సో ఈ 4 ఓట్లు ఒకేసారి వేయాలంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. 2 ఓట్లు ఇంతమంది ఎన్నోసార్లు వేసినాం మనం. అసెంబ్లీకి పార్లమెంటుకు ఎన్నోసార్లు వేసినాం. 2 ఓట్లు ఓకే. ఇవి అయిన తర్వాత 1 నెల లోపల 2 నెలల లోపల అది కూడా కంప్లీట్ చేయాలి. అది సపరేట్. స్థానిక ఇదే అసెంబ్లీ ఎన్నికలు ఏంటంటే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలైన తర్వాత 1-2 నెలలు దాని టైం పెడతారు. పార్లమెంట్లో డిస్కషన్ టైంలో అందరు డిసైడ్ అవుతుంది. సో ఆ విధంగా చేయాలి. ఎందుకంటే 5 ఏళ్ళు ఏదో ఎన్నిక పెట్టి అభివృద్ధిని ఆటంకపరచవద్దు. ఓటు బ్యాంకు రాజకీయాలు ఇవన్నీ నిరంతరం కొనసాగవద్దు. ఇప్పుడు అమెరికాలో కానీ మిగతా బిడ్డల్లో కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతిపక్షం అధికార పార్టీ కలిసి పనిచేస్తాయి. మన దగ్గర కూడా నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చైనాతో యుద్ధం వస్తే నెహ్రూ వాజ్పేయిని పంపించాడు తైవాన్కు. పివి నరసింహారావు గారు వాజ్పేయిని ఇక్కడ పంపించాడు. ఏది పాకిస్తాన్ ఒక జెనీవా కన్వెన్షన్లో కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన అంటే ఎన్నోసార్లు బీజేపీ కానీ జనసంఘ్ కానీ అది అధికార కాంగ్రెస్ కోఆపరేట్ చేసింది. కానీ అది మిగతా కాంగ్రెస్ దగ్గర మనకి లోపించింది ఎప్పుడు. ఆ విధంగా అట్లా ఈ రాజకీయాలు చేస్తే ఇవి అంటే అప్పటి కాంగ్రెస్ కి రామిరెడ్డి గారు అప్పటి కాంగ్రెస్ కి ఇప్పుడున్న కాంగ్రెస్ కి విధానాల పరంగా చాలా డిఫరెన్స్ ఉంది అంటున్నారా? చాలా ఉందండి. ఇందిరాగాంధీ కాలంలో కూడా జై హింద్ నినాదం ఇచ్చేది. ఇప్పుడు జై హింద్ నినాదం ఇయ్యరు. హిందువులంటే నఫరత్ నఫరత్ నఫరత్, హింస హింస అని పార్లమెంట్లే తిరుగుతారు. అంత ఘోరంగా ముస్లిం లీగ్ దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ ముస్లిం లీగ్ సెక్యులరు అని రాహుల్ గాంధీ అమెరికాలో బీజేపీ కమ్యూనల్ అంటాడు. ఇది తేడా కదా. ఎప్పుడు ఇందిరాగాంధీ ఇది బీజేపీ జనసంఘ బీజేపీ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ పార్టీ అన్నట్టే పోయేది. ఆమె మత రాజకీయాలు ఎక్కువ ఇంత చేయకపోయేది. ఆమె కూడా కొంత చేసింది. కానీ ఇప్పుడు మొత్తం మతోన్మాద రాజకీయాలకు బాగా చూపిస్తారు. తర్వాత ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి ఏమన్నాడో వినిపిస్తా. రేవంత్ రెడ్డి ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి భారత్ మాత గురించి ఏమన్నాడు? ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అంటారు కదా, అసలు భారత్ మాత ఉందా, భారత్ మాతకు మీరు పుట్టినారా అని కూడా అడిగిన అనుకోవాలను. మీరు ఏ రకంగా భారత్ మాతకు వారసులరా, మీరు ఈ దేశంలో ఉన్న వాళ్ళకే పుట్టిరా, పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి పుట్టినరా అని బీజేపీ వాళ్ళని అడిగినాం అనుకో, సగటు భారతీయుడికి మీరు పుట్టినరా లేకపోతే పాకిస్తాన్ అంటే మీరు పుట్టినరా అని మేము ఒకవేళ మోడీనో అమిత్ షానో నడ్డానో లేకపోతే ఈ బిస్వాల్ను చైనా ఎంత ఘోరంగా మాట్లాడుతుంటే ఎంత అహంకారం కాదు, ఎంత ఘోరంగా భాష. సో ఇటువంటి వీళ్ళు మాట్లాడుకుంటూ మళ్ళీ వేరే వాళ్ళు అంటారు. మీకు ఇంకోటి రాహుల్ గాంధీ కూడా కాశ్మీర్ తీవ్రవాద సంస్థ వాళ్ళు ఈ దేశం ముక్కలు కావాలి, ఈ దేశం మొత్తం ఇస్లాం కావాలి, కాశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలి. రామిరెడ్డి గారు సంధ్యారెడ్డి గారు ఏదో సంధ్యారెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు ఏమిటో ఒక్కసారి ఆవిడ కూడా మాట్లాడండి సంధ్యారెడ్డి గారు. ఒకటండి ఇప్పుడు భారత మాత గురించి వీళ్ళకి చెప్తున్నా కదండి, వీళ్ళు దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేస్తారు. ఆడ మన సబ్జెక్ట్ అడిగిందేంటి, మీరు చెప్పిందేంటి? జమిలీ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడేనండి, సబ్జెక్ట్ చెప్పండి. దీని వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి? భారత మాతను మీరు ఎంత చెప్పడికి భారత మాత శ్రీరాముడు మన బీజేపీ నాయకుడు అంటే చెప్పుకుంటారు. శ్రీరాముడు అందరికి రాముడే. రేవంత్ రెడ్డి అంత ఘోరంగా మాట్లాడుతుంటే మాట్లాడడానికి మీ దగ్గర ఏం లేదు. నేను ఇంకా మాట వినండి, రామిరెడ్డి గారు ఒక మాట వినండి. నేను నేను మాట్లాడుతుంది ఆగండి. నేను మాట్లాడి నాకు అయిపోయినాక మీరు మాట్లాడుతున్నారు. ఒకటి రాజకీయాలు సంధ్యారెడ్డి గారు మీరు బ్రీఫ్ చేయండి. రామిరెడ్డి గారు కూడా మాట్లాడతారు. పాయింట్ మాట్లాడితే బాగుండే. ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే గతంలో కూడా మోడీ గారు తల్లిని చంపి పిల్లలు తీసుకొచ్చిరు అన్న. మరి అదే తెలంగాణ కోసము సుష్మా స్వరాజ్ అమ్మగారు మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు ఆమె ఆమోదం తెలిపింది. మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? ఇవాళ తెలంగాణలో ఉంటూ మీరు ఇవన్నీ మాట్లాడుకుని చెత్త రాజకీయాలు చేసుకుంటూ వీడియో చూపిస్తున్నారు అంటే మరి ఇవాళ మోడీ గారిని మెచ్చుకోవాలా, సుష్మా స్వరాజ్ గారిని మెచ్చుకోవాలా? తెలంగాణలో సుష్మా స్వరాజ్ గారు స్వాగతించారు బిల్లుని. కానీ మరి అదే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ లో పోయినప్పుడు ఆ మాట మాట్లాడినప్పుడు దానికి సమాధానం ఏంటి? సంధ్యారెడ్డి గారు రామిరెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి, మీరు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పాను జమిలీ ఎన్నికలు కొత్త కాదు, గతంలో జరిగినాయి.
మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నోసార్లు జరిగినాయి. జమిలీ ఎన్నికల ద్వారా అధికారం చేయించుకోవాలనుకుంటానికి పచ్చి అబద్ధం. అది నేను స్పష్టంగా చెప్పాను. దాని గురించి మాట్లాడతాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన వల్గర్ భాష పాకిస్తాన్ వాడికి పుట్టిర్రా మోడీ అమిత్ షా అంటే ఎంత వరస్ట్, దాని మీద మాట్లాడరు. నేను ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడు శబరాధిక్యం చేస్తుంది రేవంత్ రెడ్డి. ఆ సీతారాం యేచూరి ఆ సంస్మరణ సభలో శబరాధిక్యం చేయడానికి పోయిండు. మేడం ఆపండి మేడం, చాలు చాలు మీ శాఖలు చాలు. మాట్లాడారు. మీ కాంగ్రెస్ వరస్ట్ రాజకీయాలను బయట పెట్టుకుంటే అస్సలు వచ్చుకోరు, మాట్లాడిస్తున్నారు లేదు మేడం. మేడం ఓకే, సంధ్యారెడ్డి గారు రామిరెడ్డి గారిని కూడా మాట్లాడిద్దాం. ఇప్పుడు సిపిఎం పార్టీకి కాంగ్రెస్ కు తెలంగాణలో పొత్తే లేదు. ఈ మధ్య ఎప్పుడు లేదు. ఏది 2004లో ఒకసారి పొత్తు జరిగింది. అంతకు మించి సిపిఎం పార్టీకి కాంగ్రెస్ పొత్తు లేదు. చనిపోయినాక మెచ్చుకుంటారు. దాన్ని శవరాజకీయం, శవాల మీద పేరాలు ఏర్కోవడం, ఇవి దీంట్లో రేవంత్ రెడ్డి దిట్ట. అది మీద చెప్తా మాట్లాడండి. ఇప్పుడు అది ఇంకోటి సీతారాం యేచూరి గురించండి మేడం. ఆయన చెప్పిన సందర్భం బట్టి మాట్లాడుతున్నా, ఆగండి ఇవన్నీ ఆపండి. మీరు రామాలయానికి వ్యతిరేకం మేడం, ఇది ఆపండి మేడం. రామిరెడ్డి గారు మీరు మాట్లాడండి. సంధ్యారెడ్డి గారు రామిరెడ్డి గారు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు సీతారాం యేచూరి గురించి ఇంతకుముందు ఎన్నడూ మెచ్చుకోలేదు రేవంత్ రెడ్డి. చనిపోయినాక ఆ పార్టీకి పొత్తు కూడా లేదు. పోనీ సీతారాం యేచూరి కాలంలో సిపిఎం పార్టీ బాగా ఎదిగిందా అంటే అది లేదు. సీతారాం యేచూరి దేశానికి చేసిన మేలేమైనా ఉందా అంటే అది లేదు. చనిపోయినప్పుడు శివరాజకీయంలో జమిలీ ఎన్నికలకు లింక్ పెట్టడం సీతారాం యేచూరికి. అంటే అదే ఆయన ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు అంటున్నారు రేవంత్ రెడ్డి. సీతారాం యేచూరి ఉండుంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏట్లాడేవాడు పార్టీ కెపాసిటీ ఎంతమంది ఎంపీలు ఉండరు? సీతారాం యేచూరి పార్టీకి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎంతమంది ఎంపీలు ఉండరు? ఎట్లాడేవాడు ఇదే. ఆ టైంలో సానుభూతి, మన దగ్గర సానుభూతి ఉంటుంది కదా. ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుని భార్యను వాళ్ళని పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తారు కదా. అలాంటిది ఇందిరాగాంధీ చనిపోగానే వెంటనే రాజీవ్ గాంధీ ఎన్నికని బట్టి 400 కొడితే మళ్ళీ తర్వాత 200 కూడా రాలేదు. ఇంకోటి మేమేదో మూడోసారి మోడీ గారు ఓడిపోయినట్టు. ఇందిరాగాంధీ 71లో 350 స్థానాలు గెలిచి 77లో 150కి పడిపోయింది. 200 స్థానాలు పోయినాయి. మూడోసారి ఇందిరాగాంధీ మూడోసారి 200 స్థానాలు పోయినాయి. మాకు 20% పోయినాయి. 20% తగ్గినాయి. మా అలయన్స్ మెజారిటీ వచ్చింది మేడం. మా ఎన్డీఏ అలయన్స్ కు మూడోసారి మెజారిటీ వచ్చింది. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం పచ్చబద్దాలు భయంకర విషప్రచారం గోదల్స్ ప్రతిప్రయాణం చేస్తున్నారు. మూడవసారి రాహుల్ గాంధీ నాయకత్వంలో అత్యంత వరస్ట్ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ ది. కనీసం 100 స్థానాలు ఉండాలి. ఈ 3 సార్లు కలిపినా ఇప్పుడు బీజేపీ ఓడవచ్చు కదా. ఆ 3 సార్లు కలిపి ఓకేనండి, ఒక్కసారి బీఆర్ఎస్ నుంచి స్థానాలు రాలే. బీజేపీ ఒక్క ఎలక్షన్ లో ఇప్పుడు 240 పైగా 240 వచ్చింది. కాబట్టి ఎవరు ఓడిర్రు, ఎవరు గెలిచిర్రు, ఎవరు డ్రామాలు చేస్తారో తెలిసిపోతుంది. ఓకేనండి, ఒక్కసారి మనం బీఆర్ఎస్ నుంచి అరవింద్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అరవింద్ గారు ఈ జమిలీ ఎన్నికలు అనేవి ప్రాంతీయ పార్టీకి గొడ్డలి పెట్టు లాంటిది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మంచినీళ్ళ దండాలు మేడం, నమస్కారాలు. ఇవాళ గత 3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనని జమిలీ ఎలక్షన్ కి సంబంధించి, దీనికి మేము జమిలీ ఎలక్షన్ కి ఇప్పుడు మేము సిద్ధము అనేటువంటి ఒక విషయాన్ని ఇప్పటికే వాళ్ళు ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. సరిగ్గా 2023 సెప్టెంబర్లో ఇదే సరిగ్గా సంవత్సరం క్రితం దాదాపుగా 15 రోజుల పాటు సమావేశాలను ఏర్పాటు చేసింది, పార్లమెంట్లో సమావేశాలను ఏర్పాటు చేసింది గత బీజేపీ కేంద్ర ప్రభుత్వం. హుటాహుటిన ఏంది ఎందుకోసము అని చెప్పి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగినప్పుడు అప్పుడు తప్పకుండా జమిలీ ఎలక్షన్ జరగాలి అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళు ఆ భావన లోపలనే రాజ్యాంగ సవరణలు చేసి దీన్ని తీసుకుపోవాలి అనేటువంటి ఆలోచన చేసిండ్రు. కానీ అది జరగలేదు. పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి జరిగినాయి, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఇంకొకసారి జరిగినాయి. అయితే ఇక్కడ రామ్నాథ్ కోవింద్ గారు
ఇప్పుడు ఒక నివేదికని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఒక నివేదికని చేస్తే దాన్ని ఇప్పుడు మేము ఐఎమ్ రెడీ టు మేక్ జెమ్నీ ఎలక్షన్ అనేటువంటి పద్ధతిలో ఇవాళ మళ్ళీ ఒక ప్రకటన వెలువడ్డది. అయితే మేము ఏమంటా ఉన్నాము అంటే ఇది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది ఏ కోణంలో సాధ్యమవుతుంది అనేటువంటి భావన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నారు. అయితే ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో 5 రాష్ట్రాల లోపల ఎన్నికలు ఉన్నాయి మేడం. అంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, మరి ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక పెద్ద ప్రశ్న అయితే తప్పకుండా ఈ దేశ ప్రజల ముందల ఉన్నటువంటి సందర్భం ఉంది. ఇది అసాధ్యాలు ఎట్లా అనేటువంటి ఒక ఆలోచన కూడా తప్పకుండా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తప్పకుండా ఇవాళ దేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు అందరూ గత 3 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నటువంటి మాట మేడం. గత సరిగ్గా సంవత్సరం క్రితం 15 రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పటికీ మాత్రం కూడా వాళ్ళు ఎట్లా చేయలేకపోయారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎట్లా చేస్తారు అనేటువంటి ఒక ప్రశ్న తప్పకుండా ఉన్నది. ఇంకొకటి మేడం, ఇప్పటికే ఏమంటారు మహిళా రిజర్వేషన్ కూడా ఉన్నది. ఈ తర్వాత జనగణన కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి అనేటువంటి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక కాంక్రీట్ గా, ఒక కన్స్ట్రక్టివ్ గా చెప్తే తప్పకుండా మేము బీఆర్ఎస్ పార్టీగా, మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో దీనికి ఎట్లా సాధ్యం, దీన్ని ఏ పద్ధతిలో పోవాలి అనేటువంటి దాన్ని తప్పకుండా మాట్లాడతాము అనేటువంటి విషయాన్ని మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా మేడం. కాకపోతే ఇది సాధ్యమా అసాధ్యమా అనేటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా కేంద్ర ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి, అంటే మీరు కూడా నేషనల్ పార్టీ అంటున్నారు, కాకపోతే ఇంకా కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు రాలేదు అంతే. మరి మీరెందుకు సంబంధించలేకపోతున్నారు? మేడం తప్పకుండా నేను అనేటువంటి విషయం ఏంటి అని అంటే, ఇవాళ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, లేదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జాతీయ పార్టీలు కూడా ఈ దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి. అయితే మా పార్టీ స్టాండ్ మాకు తప్పకుండా ఉంటది. అది నిన్న 2 రోజుల క్రితమే వెలువడ్డటువంటి ఒక ప్రకటన కాబట్టి ఇది గతంలో కూడా గత సంవత్సరం కూడా హుటాహుటిన పెట్టినప్పుడు ఇట్లాంటి అంటే వాళ్ళు సాధ్యం కాలేదు కాబట్టి దాన్ని ముందుకు తీసుకుపోలేదు అనేటువంటి చర్చ కూడా గతంలో జరిగింది. కాబట్టి ఇది ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అంటే మేడం, నేను అనేటువంటి మాట ఏంటి అని అంటే, మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, ఇప్పుడు రేపు పొద్దుగాల 5 రాష్ట్రాల లోపల జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఎలక్షన్ ఉంది. మరి దాన్ని ఎట్లా చేస్తారు, దేన్ని రద్దు చేసి ఇది తీసుకుపోగలుగుతారు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి, ఒక కాంక్రీట్ గా, ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక నివేదిక వెళ్ళబడితే అప్పుడు తప్పకుండా ఎవరమైనా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఇంకోటి ఏంటంటే ఇది సాధ్యమవుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మేడం ఇది ఏంది అనేటువంటి సుదీర్ఘమైనటువంటి చర్చన అయితే జరుగుతూ ఉన్నది. కానీ దీని ఒక కన్స్ట్రక్టివ్ నివేదిక ఇవ్వాల్సింది మాత్రం కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. దీనికి అసాధ్యాలు ఏంది అనేటువంటి విషయాన్ని మాత్రం వాళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటది. ఓకే రండి, ఒక్కసారి ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు కేంద్రం మోడీ, ఇది ఎంతవరకు లాభం ఆర్ నష్టం అంటారు? ఇప్పుడు ప్రపంచంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి స్ఫూర్తిని లేదా నిబంధనలు అమలు జరుపుకున్నది 3 దేశాలు ఉన్నాయి పక్కాగా. మరికొన్ని దేశాలు కూడా సైమల్టేనియస్ గా ఎన్నికలు జరుపుతున్నాయి, కానీ పక్కాగా స్థానిక సంస్థలకి, నేషనల్ దానికి కూడా 3 దేశాలు. ఒకటి స్వీడన్, బెల్జియం, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా. ఈ 3 దేశాల్లో కూడా స్వీడన్, బెల్జియం అనేటువంటివి ఒక మన జిల్లాలంతా, ఒక పెద్ద జిల్లా అంతా ఒక దేశం. సరే, సౌత్ ఆఫ్రికా ఒక 3 కోట్ల పైన, 3-4 కోట్ల మధ్య జనాభా ఉంటుంది, అది ఒక పెద్ద దేశం. ఈ 3 దేశాల్లో కూడా దామాషా ఎన్నికల విధానం అనేటువంటిది ఉన్నది. మరి దామాషా ఎన్నికల విధానం గురించి రామ్నాథ్ కోవింద్ కమిటీ అక్కడ సైమల్టేనియస్ గా జరుగుతున్నది అని మేము అధ్యయనం చేశామని చెప్పారు తప్ప దామాషా ఎన్నికల గురించి ఎందుకని దాన్ని చేయలేదు. అసలైనటువంటి ప్రజాస్వామ్యం దామాషా ఎన్నికలు కదా. ఉదాహరణకి సౌత్ ఆఫ్రికాలో మొన్ననే ఎన్నికలు జరిగాయి ఈ మధ్యనే. అక్కడ 65 లక్షలు
ఓట్లు వచ్చినటువంటి ఒక పార్టీకి 73 సీట్లు వచ్చాయి 200లో దామాషా ప్రాతిపదికన. అదే 29,000 ఓట్లు వచ్చినటువంటి ఒక పార్టీకి కూడా ఒక సీట్ వచ్చింది. అసలైనటువంటి ప్రజాస్వామ్యం అదే, లేకపోతే మైనారిటీ ఓట్లతోటి మెజారిటీ సీట్లు తెచ్చుకొని మాదే గొప్ప అని చెప్పేసి ఇక్కడ బీజేపీ పెద్దలు చెప్తుంటారు. 36-37% ఓట్లతోటి పోయినసారి 55% ఓట్లు వస్తే ఇప్పుడు అంతకంటే 1% ఓట్లు తగ్గినా కానీ 44% సీట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ ప్రజాస్వామ్యం గురించి కబుర్లు చెప్తే అలాగా. అందుకని జమిలీ ఎన్నికలు అనేటువంటివి ఒక ప్రతిపాదన మాత్రమే. రాజ్యాంగంలో ఎక్కడ జమిలీ ఎన్నికలు జరపాలనేటువంటి ఆదేశాలు కానీ లేదా నిర్దిష్టమైనటువంటి నిబంధనలు కానీ ఎక్కడా లేవు. ప్రపంచంలో నేను చెప్పినటువంటి 3 దేశాల్లో తప్ప ఎక్కడా లేవు అనేక చోట్ల. రెండవది, ఈ జమిలీ ఎన్నికలకి అభివృద్ధి గురించి ముడిపెడుతున్నారు. మరి జమిలీ ఎన్నికలు కాదు, అసలు ఎన్నికలు లేనటువంటి దేశాలు ఉన్నాయి. ఎన్నికలు లేనటువంటి దేశాల్లో మరి అసలు అభివృద్ధి లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, అక్కడ ఎన్నికలు జరగవు పెట్టవు. అనేక నియంతృత్వ దేశాల్లో దశాబ్దాల తరబడి ఎన్నికలే జరగలేదు. మరి అవన్నీ అటువంటి నియంతృత్వ దేశాల్లో అభివృద్ధి ఎక్కడున్నది? అందువల్ల అంటే ఇప్పుడు చైనా, రష్యా లాంటి కంట్రీస్ ఉన్నాయండి కోటేశ్వరరావు గారు. అలాంటి చోట్ల చనిపోయే వరకు కూడా వాళ్లే తిరిగి అవుతూనే ఉంటారు. మరి ఇలాంటి కంట్రీస్ ని ఆదర్శంగా తీసుకుంటున్నారు అనుకోవచ్చా? అలాంటి కంట్రీస్ ని తీసుకోమని ఎవరు చెప్పారు? ఎవరైనా చెప్పారా? వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తున్నారు కదా. చైనాలో ఎన్నికలు జరుగుతాయి, రష్యాలో ఎన్నికలు జరుగుతాయి, మాటిమాటికి ఒకే ఎన్నిక అవుతున్నారంటారు. మరి నరేంద్ర మోడీ గారు 3 సార్లు ఎన్నికయ్యారు కదా. ఎందుకు ఎన్నికయ్యారు 3 సార్లు? అనేక దేశాల్లో ఒక టర్మ్ కంటే ఎక్కువ ఎన్నిక కావడానికి వీల్లేదని కొన్ని దేశాలు నిబంధనలు పెట్టుకున్నాయి. మరి నరేంద్ర మోడీ గారు మరి దాని గురించి ఎందుకు ఆలోచించలేదు? 3 సార్లు ఎన్నికయ్యారు, ఇక్కడ 3 సార్లు. మరి గుజరాత్ లో కూడా వరుసను ఎన్నికయ్యారు కదా ముఖ్యమంత్రిగా. అంటే వాళ్ళకి వర్తించవా అటువంటి నిబంధనలు? అందుకని ఇప్పుడు రామిరెడ్డి గారు మాట్లాడిందంతా ఏమిటి? జమిలీ ఎన్నికలు అనేటువంటి ఒక మాట చెప్పేసి మిగిలినంతా ఆయన ఎజెండా, మామూలు ఎజెండా, మత ఎజెండా. వాళ్ళు ఎట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు. అసలు సబ్జెక్ట్ కి, మనం మాట్లాడే సబ్జెక్ట్ కి ఆయన మాట్లాడిన దానికి ఏమైనా పోలికుందా? టైం వేస్ట్ తప్ప చూసేటువంటి వాళ్ళకి మతం గురించి లేకపోతే వాళ్ళు ఎట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు ఇది కాదు. జమిలీ ఎన్నికలతోటి దేశాన్ని వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేటువంటిది అది చెప్పకుండా ఏమిటి వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి? 10 ఏళ్ల క్రితం ఒక పాలసీని నిర్ణయించారు, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని. మెజారిటీ రాష్ట్రాలు బీజేపీ ఉన్నాయి. ఎందుకని వెనకబడ్డారు? ఎందుకని ఎగుమతులు లేకుండా పోయాయి? అవి చెప్పకుండా కోటేశ్వరరావు గారు ఒకసారి రామిరెడ్డి గారు స్పందిస్తారంట. ఒక్క నిమిషం అండి రామిరెడ్డి గారు. ఆయన స్పందించేది ఏమిటండి? ఆయన కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన దగ్గర వినడానికి కూడా ఏం సరికేం లేదు. నేను చెప్తున్నా ఆయన కమ్యూనిస్టు మేడం. అరే కోటేశ్వరరావు సిపిఎం, నువ్వు ఆయన రామిరెడ్డి గారు ఒక మతోన్మాది. ముస్లిం లీగ్ గురించి మాట్లాడినా, ముస్లిం లీగ్ విషయం రామిరెడ్డి గారు ఒక మతోన్మాది. మతోన్మాదం తప్ప బయటికి రాదు. జమిలీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటే మతం గురించి మాట్లాడుతున్నారు. ఒక మతోన్మాది. ఓకేనండి, ఎన్నికల గురించి మాట్లాడమనండి. ఆయన దగ్గర సత్తా ఉంటే జమిలీ ఎన్నికల గురించి మాట్లాడమనండి. నేను కమ్యూనిస్ట్ లేకపోతే ఇంకొకటి. ఒక్క నిమిషం, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి. మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆపండి. మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాడు. చర్చ మతోన్మాదం గురించి కాదు. జమిలీ ఎన్నికలవి మతోన్మాదం గురించి మాట్లాడుతున్నాడు. డెవలప్మెంట్ అని చెప్పాను. ఆయన కింద లేదా చెప్పిన ఎవరైనా ఒక్కరు మాట్లాడండి, క్లియర్ గా ఉంటుందండి, ప్రజలకు అర్థం అవుతుంది, రీచ్ అవుతుంది. ఎందుకు పెంచారు మమ్మల్ని? జమిలీ ఎన్నికల గురించి మాట్లాడమని పిలిచారు. మీ జమిలీ ఎన్నికల గురించి మాట్లాడమంటే మీరేదో మాట్లాడతారేంటి?
5వ స్థానం. డిఫెన్స్ ఎక్స్పోర్ట్ మేడం, డిఫెన్స్ ఎన్నికల గురించి మాట్లాడుకున్నాం, మీరు మాట్లాడేదంతా మతోన్మాద గురించి మాట్లాడారు. మనం చేసుకుంటున్నాం, మనం ఎక్స్పోర్ట్ పెరిగినాయి, ఎకానమీ అభివృద్ధి అవడానికి కాదు. జమిలి ఎన్నికల గురించి మీరు దేశానికి చేసే మేలు ఏంటో చెప్పండి, మతం గురించి కాదు చెప్పాల్సింది. ఓకే రామిరెడ్డి గారు మన కరెంట్ టాపిక్ ఈ రోజు డిబేట్ టాపిక్ జమిలి ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. నేను కమ్యూనిస్టా లేకపోతే నేను మతోన్మాదినా? మీరు మతోన్మాది, మీకు అందుకనే గురించి మాట్లాడారు. కోటేశ్వరరావు గారు సంధ్యారెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వదు కానీ సంధ్యారెడ్డి గారు ఇందాక మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. గురించి సందర్భం గురించి మాట్లాడి తప్ప ఇంకెవరిని మాట్లాడడానికి వీల్లేదు. నేను అభ్యంతరం తెలుపుతున్నాను. సందర్భం గురించి తప్ప అసందర్భం ప్రలాపాలు మాట్లాడటానికి నేనైతే అంగీకారం కాదు. సందర్భం గురించి మాత్రమే మాట్లాడాలి. నేను కమ్యూనిజం గురించి మాట్లాడలేదు. నన్ను కమ్యూనిస్ట్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. కమ్యూనిజానికి దీనికి సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అసలు సంస్కారమైన అది. నేను కమ్యూనిజం గురించి ఒక మాట అన్నానా? ఒక్క నిమిషం అండి సంధ్యారెడ్డి గారు చెప్పండి ఒక్కసారి. అసందర్భ ప్రలాపాలకి చోటు ఇవ్వకూడదు. నేను మాట్లాడినా ఎవరు మాట్లాడినా అసందర్భ ప్రలాపాలను మీరు అనుమతించకూడదు. అనుమతించేట్లయితే ఈ చర్చలో కోటేశ్వరరావు గారు రామిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. సంధ్యారెడ్డి గారు రెస్పాండ్ అవుతున్నారు, ఆవిడకి కూడా ఒక అవకాశం ఇద్దాం, మాట్లాడతారు. అమ్మా నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే ఒక్క నిమిషం మేడం, ఒకటే మాట కోటేశ్వరరావు మాట్లాడినప్పుడు నేను మాట్లాడమంటే ఒకటే మాట మాట్లాడతా. రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని సందర్భం గురించి మాట్లాడతా. ఓకేనండి రామిరెడ్డి గారు, సంధ్యారెడ్డి గారికి కూడా ఒక అవకాశం ఇద్దాం. రేవంత్ రెడ్డి సీతారాం యేచూరి గురించి మాట్లాడతా. సంధ్యారెడ్డి గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మీ వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. ఒక్కటే నిమిషం చెప్పండి సంధ్యారెడ్డి గారు. డిస్కషన్ కాబట్టి చెప్పండి, ఒక్క మాట చెప్పండి రామిరెడ్డి గారు. రేవంత్ రెడ్డి అప్పుడు ఎట్లా అన్నాడు? భారత గురించి ఎట్లా అన్నాడు? మాట్లాడిండు సీతారాం యేచూరిని ఎందుకు మెచ్చుకుంటూ ఒకటే విషయం చెప్తా. చెప్పండి. ఏం చెప్పారు మీరు? సంధ్యారెడ్డి గారు, కోటేశ్వరరావు గారు ఆయన బ్రీఫ్ చేస్తా అంటున్నారు. 10 సెకండ్స్ లో బ్రీఫ్ చేస్తారు. రామిరెడ్డి గారు 10 సెకండ్స్ లో బ్రీఫ్ చేయండి. 10 సెకండ్స్ లో బ్రీఫ్ చేయండి. 10 సెకండ్స్ అండి. రామిరెడ్డి గారు 10 సెకండ్స్ బ్రీఫ్ చేయండి. మిగిలిన వారు కూడా మాట్లాడాలి. నాతో సహా ఎవరైనా సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడాలి. మిగతా చెత్త విషయాలు మాట్లాడకూడదు. నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడకూడదు. చెత్త విషయాలు మాట్లాడకూడదు. జమిలి ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడాలి. మేడం ఒక్కడే నిమిషం. రామిరెడ్డి గారు ఒక్కసారి సంధ్యారెడ్డి గారికి కూడా అవకాశం ఇద్దాం. మీకు చాలా సేపు సమయం ఇచ్చాను. మాట్లాడమని మీరు ఇంత ముందు నన్ను ఆపండి. ఆయన ఒక్క నిమిషం మాట్లాడతాను. నేను ఆపలేదు. రామిరెడ్డి గారు, కోటేశ్వరరావు గారు ప్లీజ్ ఒక్కసారి సంధ్యారెడ్డి గారికి కూడా ఆవిడ వాయిస్ వినిపించే అవకాశం ఇద్దాం. ఒక్క నిమిషం మాట్లాడతా. రేవంత్ రెడ్డి సీతారాం యేచూరి గురించి మాట్లాడతా. మాట్లాడండి. మీరు టైం తీసుకుంటున్నారు. అసందర్భంగా మాట్లాడే వాళ్ళకి ఎవరికి రైట్ లేదు. అసందర్భం ఎవరు మాట్లాడాలి తెలుసు. అదే కానీ జమిలి గురించి చెప్పాలి. చెత్త ఎవరు మాట్లాడుతున్నారో చెప్పాలి. సంధ్యారెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వండి. కోటేశ్వరరావు గారు, రామిరెడ్డి గారు ప్లీజ్. నీ దౌర్జన్యం పోయి చైనాలో చూపించు, ఇక్కడ కాదు.
పోయి చైనా నుంచి మళ్ళీ ఎవరు దౌర్జన్యం చేస్తున్నారు? చైనా రామిరెడ్డి గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దండి. ఓకేనండి రామిరెడ్డి గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ వద్దు. మీరు అండ్ కోటేశ్వరరావు గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. సంధ్యారెడ్డి గారిని మాట్లాడే అవకాశం ఇద్దాం. సంధ్యారెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. ఒక్క నిమిషం మాట్లాడతా. మీకు రైతే లేదు. రామిరెడ్డి గారు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. సంధ్యారెడ్డి గారికి మీరిద్దరూ మాట్లాడుతున్నారు. మహిళగా ఆవిడకు ఒక అవకాశం ఇవ్వండి. ఆవిడ కూడా మాట్లాడతారు. ఆవిడ వాయిస్ కూడా వినిపిస్తారు. కేవలం కాంగ్రెస్ తరఫు నుంచే కాదు. చెప్పండి, తర్వాత మాట్లాడండి. ఆవిడకు కూడా ఒక్కసారి అవకాశం ఇద్దాం. రామిరెడ్డి గారు ప్లీజ్, ఇందాక నుంచి మీరు మాట్లాడారు. సంధ్యారెడ్డి గారికి అవకాశం ఇద్దాం. మాట్లాడండి సంధ్యారెడ్డి గారు. అమ్మా నేనేమంటున్నా అంటే అమ్మా, ఇది ఇప్పుడు కోటేశ్వరరావు గారిని తప్పు పట్టొద్దు. మనం ఆయన భావము, ఆయన ఒక ఎనలిస్ట్ వచ్చిండ్రు. ఆయన ఇష్టమైన మాట్లాడినప్పుడు మనం మన దగ్గరకు అవకాశం వచ్చినప్పుడు మనం కౌంటర్ ఇవ్వాలి. ఆయన పెద్ద మనిషిని పట్టుకొని ఇది పానల్లో ఎవరు అబ్బసొమ్ము కాదు. పానల్ అందరిని పిలిచిండ్రు. వాళ్ళు ఇవాళ లైవ్ డిస్కషన్ పెట్టుకుంటే చెత్త వాగులు వాడితే ప్రజలకు వచ్చేది ఏమి ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి జమిలీ ఎలక్షన్ గురించి ఏం మాట్లాడేది, ఒక ఎనలిస్ట్ గారు ఏం మాట్లాడారు. బీజేపీ నుంచి బీజేపీ పాడిందే పాట కొత్తగా ఏముండదు. నేను అనేది ఏంటంటే, మీరు అనే విషయం అమ్మ, జమిలీ ఎలక్షన్స్ లో తెలంగాణలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఇంకా వేరే రాష్ట్రాలలో కానీ ఈ కులగణ జరగాలి. మహిళా బిల్ అనేది కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టాలి. ఇవన్నీ జరగాలి అంటే ఒక మాట వినండి. ఎందుకంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలలో, చాలా దగ్గర కూడా అనేక రాష్ట్రాలలో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇక అయిపోయిన 6 నెలలు కూడా, 3 నెలలు 4 నెలలు కూడా సరిగ్గా కాలేదు. ఇవాళ దీనివల్ల మనకేదో వస్తుంది, ఏదో ఒరిగిపోతుంది. ప్రజలకి మనము మేలు చేసే విధంగా ఆలోచించాలి. నిరుద్యోగ సమస్య ఎన్ని కోట్ల మందికి, ఎంతమందికి జాబులు ఇచ్చిండ్రు. నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. అది దానికి జవాబుదారంగా కేంద్ర ప్రభుత్వం ఉండాలి. బీజేపీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నప్పుడు ఓపిక ఉండాల్సిన బాధ్యత. ఇవాళ మనం టీవీ ఛానల్లో మాట్లాడేటప్పుడు ఉందాగా మాట్లాడాలి తప్ప మతాల, ఆయన ఏమన్నారు, సిపిఎం పార్టీ నుంచి ఆయన రాలేదు. ఎనలిస్ట్ మేడం, నేను అనేది ఏంటంటే 18 సవరణలు, ఇప్పుడు అంటే మనం 18 రకాల సవరణలు చేయాలి. ఇప్పుడు పార్లమెంట్ లో కానివ్వండి, లోక్సభ, రాజ్యసభ 60-70%, రాష్ట్రాల 50% అందరూ ఒప్పుకున్న తర్వాత సవరణలను చక్కదిద్దుకుంటూ మనం ముందు పోవాలి. ఎందుకంటే జమిలీ ఎలక్షన్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎంత లాభం జరుగుతుంది అనేది దేశ ప్రజలకు తెలవాలి. మనం టీవీలలో ముందు కూర్చొని అరవడం కాదు. మేము కాదంటున్నాము, ఇండియా కూటమి కాదంటుంది, బీజేపీ ఎస్ అంటుంది. దానివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి? ప్రచారం జరగాలి ప్రజల వైపు నుంచి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అయితే స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో పోయే శాంతి భద్రతల విషయంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. అది కూడా ప్రజలకు తెలియాలి. అది మీరు ఆలోచించి ప్రజల తరఫున జవాబు. ఎనలిస్ట్ చెప్పిన వాక్యాన్ని మీరు ఎనలిస్ట్ని, మీరు సిపిఎం అని మాట మీరు మాట్లాడే రైట్ మీకు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు టీవీలకు కలవడం, నువ్వు టీవీలకు వచ్చేసి ఓకేనండి. సంధ్యారెడ్డి గారు టాపిక్ డివియేట్ అవుతోంది. ఒక్కసారి రామిరెడ్డి గారికి కూడా అవకాశం ఇచ్చి నెక్స్ట్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా ఫైనల్ గా ఆయన మాటలు చెప్తారు. రామిరెడ్డి గారు మాట్లాడండి.
ఇప్పుడు జమిలీ ఎన్నికలు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వేరే వేరే జరుగుతున్నది. భయంకరమైన హింస జరుగుతుంది, ఒకేసారి జరగలే. మన దగ్గర జమిలీ ఎన్నికలు జరిగినా, ఒరిస్సాలో జమిలీ జరిగిన హింస జరగలే. జమిలీ ఎన్నికలకు హింసకు సంబంధమే లేదు. ఆ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రత పరిస్థితి పరిపాలన వల్ల ఉంటుంది ఒకటి. తర్వాత ఏంటంటే ఈ సీతారాం యేచూరి రేవంత్ రెడ్డి అట్లా ఒకటి ఎందుకు మాట్లాడిందంటే 30 ఏళ్లకు పైగా వెస్ట్ బెంగాల్ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, 30 ఏళ్లకు పైగా వెస్ట్ బెంగాల్ సిపిఎం పార్టీ కలిసి పోటీ చేసిన ఒక్క ఎమ్మెల్యే సీట్ రాలే పశ్చిమ బెంగాల్. వాళ్ళంతా దిగజారిపోయి జమిలీ ఎన్నికలకి దీనికి సంబంధం లేదు. జమిలీ ఎన్నికలకి రామిరెడ్డి గారు మాట్లాడడానికి సంబంధం లేదు. రామిరెడ్డి గారు టాపిక్ ఇందాక డివియేట్ అయిందన్నారు కదా, మీరు మాట్లాడేది కూడా అదే విధంగా ఉంది. రామిరెడ్డి గారు జమిలీ ఎన్నికలకు రిలేటెడ్ గా మాట్లాడండి. జరుగుతుంది అదే మాట్లాడుతున్నాయంటే ఆయనకి అసలు ఏమైనా సంస్కారం ఉందా? పశ్చిమ బెంగాల్ ఏంటి అసలు? జమిలీ ఎన్నికలకి బెంగాల్ రాజకీయాలకు సంబంధం ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రామిరెడ్డి గారు రిలేటెడ్ గా మాట్లాడండి సబ్జెక్ట్ కి. జమిలీ ఎన్నికలు బ్రీఫ్ చేయండి. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు కూడా మాట్లాడతారు. కాకపోయినా హింస జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ కాదు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో. మన ఒరిస్సాలో ఎన్నో సార్లు నుంచి జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎక్కడ హింస జరగలే. ఒరిస్సా ఎప్పుడు హింస జరగలే. మన రాష్ట్రంలో కూడా జమిలీ ఎన్నికలు జరిగినాయి, ఎప్పుడూ జమిలీ ఎన్నికల కారణంగా హింస జరగలే. ఇది భయంకర అబద్ధ విష ప్రచారం. జమిలీ ఎన్నికల్లో హింస ఉంటుందన్నది 1952, 57, 60 చెప్పిన 62, 67లో మన జమిలీ ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూ ఏమన్నా స్వార్థం కోసం చేసిండా, ఏమన్నా దోచుకున్నాడా? మరి అది మాట్లాడరే. ఓకేనండి రామిరెడ్డి గారు, ఫైనల్ గా చెప్పండి, ఇంకా కన్క్లూడ్ చేసే టైం వచ్చేసింది. జమిలీ ఎన్నికల పైన మీ స్టాండ్ ఏంటో మీరు చెప్తున్నారు, సో బ్రీఫ్ చేయండి ఒక 10 seconds లో. నెక్స్ట్ మనం సంధ్యారెడ్డి గారు అండ్ అనలిస్ట్ దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారి దగ్గర 5 సంవత్సరాల్లో రాజకీయాలు 2-3 నెలలకే సీమితమై మిగతా 4 సంవత్సరాల 9 నెలలు 8 నెలలు అభివృద్ధికి సంక్షేమాన్ని కేటాయించబడుతుంది. జమిలీ ఎన్నికలు లేకుంటే 5 ఏళ్ళు రాజకీయాలతోటి రాష్ట్రం గాని దేశం గాని నష్టపోతుంది, అభివృద్ధి కాదు. అది నష్టాలు. 1 నిమిషం. ఓకేనండి సంధ్యారెడ్డి గారు, మీ స్టాండ్ ఏంటి అసలు జమిలీ ఎన్నికలకు సంబంధించి ఫైనల్ గా? మేము చెప్పాం కదా, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వెరీ క్లారిటీగా చెప్తున్నాం. ఇంతకు ముందు చెప్పాము, రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకొని దాని మీద శాంతి భద్రతల విషయంలో మనం 18 సవరించకపోతే జమిలీ ఎలక్షన్ ఇంకా 5 ఏళ్ళు ఉంది. మీరు ఇప్పటి నుంచే కాదు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మనం ఏమేమి హామీలు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వం, దాని మీద దృష్టి మళ్లించండి. జమిలీ ఎలక్షన్ లో గతంలో ఏం కొత్త, ఇప్పుడు ఏం కాదు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, మీరు ఏం జరుగుతుంది. ఎందుకంటే 67% ఉన్న దాన్ని మీరు పట్టించుకోరా, రాష్ట్ర ప్రభుత్వం 50% పట్టించుకోరా, అంటే ఏకతాటిగా ఇక మేమే ఉన్నాము కేంద్రంలో ఇంకెవరు కాదని బీజేపీ ఒంటెదు పోకడ పోవద్దని చెప్పేసి ప్రజల తరఫున మేము జవాబుదారిగా మాట్లాడుతున్నాం తప్ప ఈ రోజు కోటేశ్వరరావు గారు కానివ్వండి వాళ్ళ మనోభావాలని వాళ్ళ వాళ్ళు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వినాలి. అరవడం అనేది సమస్య కాదు. మీ స్టాండ్ ఇలా ఉంది, మా స్టాండ్ అలా ఉంది, చేయాల్సిన సమస్యలు ఉన్నాయి, దాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ప్రజలకి, మనకు సంధ్యారెడ్డి మీ కాంగ్రెస్ నుంచి వచ్చిందంటే 4 విషయాలు చెప్తుందనే రకంగా ప్రజలకు ఉండాలి, కానీ అరుచుకుంటే అక్కడ వచ్చేది ఉండదు. కోటేశ్వరరావు గారు, సంధ్యారెడ్డి గారు, రామిరెడ్డి గారు, ఇక కన్క్లూడ్ చేస్తున్నాం. కోటేశ్వరరావు గారు ఛాన్స్, వారిని కూడా మాట్లాడిద్దాం. కోటేశ్వరరావు గారు చెప్పండి, ఒక అనలిస్ట్ గా జమిలీ ఎన్నికలకు సంబంధించి స్టాండ్ చెప్పండి. ఇప్పుడు జమిలీ ఎన్నికలకి అభివృద్ధికి శాంతి భద్రతలకి సంబంధం లేదు. అసలు ఎన్నికలు జరిగినటువంటి దేశాలు ఎంతో దరిద్రంలో ఉన్నాయి. అదేవిధంగా జమిలీ ఎన్నికలు జరిగినటువంటి జపాన్ లో కానివ్వండి, పాక్షికంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. అక్కడ అమెరికాలో కానీ అభివృద్ధి 1%, 2%, లేకపోతే మైనస్ లోకి పడిపోతా ఉంది. అందుకని జమిలీ ఎన్నికలకి అభివృద్ధికి అనేటువంటిది మోకాలకి బోడిగుండికి ముడిపెట్టడం తప్ప మరొకటి కాదు. అది సరుకు లేనటువంటి వాదన. దాని వలన
అది అనవసరంగా వైఫల్యాల నుంచి నరేంద్ర మోడీ తన 10 ఏళ్ల వైఫల్యాల నుంచి జనాన్ని పక్కదారి పట్టించడానికి ముందుకు తెచ్చినటువంటి ఒక నినాదం ఇది నా స్పష్టమైనటువంటి అభిప్రాయము. చివరిగా నేను చెప్పదలుచుకున్నది. ఓకేనండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. మనకి బీఆర్ఎస్ నుంచి ఇందాక పార్టిసిపేట్ చేశారు అరవింద్ గారు అండ్ ప్రెసెంట్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, కాంగ్రెస్ నుంచి సంధ్యారెడ్డి గారు, బీజేపీ నుంచి రామరెడ్డి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. సో చూశారు కదండి ఈరోజు డిబేట్. జమిలీ ఎన్నికలు లాభమా నష్టమా అంటే ఇటు బీజేపీ తన స్టాండ్ ని వినిపించింది. రామరెడ్డి గారు ఆయన బీజేపీ నుంచి ఇప్పుడు వరకు కూడా మాట్లాడున్నారు. ఆయన ఖచ్చితంగా 5 సంవత్సరాలు ఒక్కో చోట ఎన్నికలు జరుగుతూ పోతే ఇంకా అభివృద్ధి సాధ్యం అవుతుందా అంటూ కూడా ఆయన బీజేపీ తరపు నుంచి వాయిస్ వినిపించారు. ఇక సంధ్యారెడ్డి గారు అయితే కాంగ్రెస్ నుంచి అవసరం లేదు, జమిలీ ఎన్నికల అవసరం లేదు అంటున్నారు. ఇక అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అభివృద్ధికి జమిలీ ఎన్నికలకి సంబంధమే లేదు అని చెప్పి ఆయన కన్క్లూడ్ చేశారు. సో ఇది ఇవాల్టి ఫర్ ది పీపుల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు BRK న్యూస్ తెలుగు సత్తా.